మండుతున్నట్టుంది. శ్రీరామనవమి స్పెషల్ గా ఇంట్లో శనగబాయల పాయసం చేసుకుని దేవునికి నైవేద్యంగా పెట్టుకున్నాను. ఈ పాయసంని అమ్మ ప్రిపేర్ చేసింది. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ ఒక కప్పు వరకు శనగపప్పుని తీసుకోవాలి. ఒక అరకప్పు నుంచి పావు కప్పు వరకు సగ్గు బియ్యంని కూడా తీసుకుని నీళ్లు వేసి బాగా నీట్ గా వాష్ చేసుకుని మూత పెట్టేసి 2 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మరి ఓవర్ కుక్ చేసుకోకూడదు. ఒక గ్లాస్ రవ్వను తీసుకుని నీళ్లు వేసి బాగా నీట్ గా వాష్ చేసుకోవాలి. అలాగే స్వీట్నెస్ కి తగ్గట్టుగా బెల్లంని కూడా వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో బాగా కుక్ చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న శనగపప్పుని కూడా వేసేసుకోవాలి. వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఇంకొక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో తురిమిన కొబ్బరి లేదంటే కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం బొరుగుల్ని కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్ గా ఇందులోకి కొంచెము యాలకుల పొడిని కూడా వేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే శనగబాయల పాయసం రెడీ. చాలా సింపుల్ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయొచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.